కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో 3 లక్షల రూపాయల విలువ చేసే 60 కేజీల గంజాయిని, 2 వ్యక్తులను 2 సెల్ ఫోన్లను ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు బృందం అదుపులోకి తీసుకున్నారని పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారు తమ్మయ్య చెరువు వద్ద షెడ్లో అక్రమంగా నిలువ ఉంచిన 3 లక్షల విలువ చేస్తే 60 కేజీలు గంజాయి, 2 వ్యక్తులు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలై అక్రమ ధనార్జనే ధ్యేయంగా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. గత కొన్ని నెలలుగా మనం గంజాయి మీద ఉక్కుపాదు మోపుతున్నాము. ఇందులో భాగంగానే 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మా ప్రతిపాడు ఎస్ఐ గారు ఆయన యొక్క సిబ్బందికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసినటువంటి రైడ్లో ఈ ధర్మవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి తమ్మయ్య చెరువు కుంట రోడ్లో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మామిడి తోటలో ఉన్నటువంటి రేకుల షెడ్ దగ్గర 60 కేజీల గంజాయిని 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో A2 మరియు A3లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తులు కూడాను జలసాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరూ కూడాను పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తెచ్చుకొచ్చి ఇక్కడ అమ్ముకునేటటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసి మనము పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు A1 అనేటటువంటి వ్యక్తి మణికంఠ, ఈయన సింహాద్రిపురం గ్రామానికి చెందినటువంటి వారు, ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అదేవిధంగా కందా సూర్యనారాయణ అలియాస్ సురేంద్ర, తండ్రి సూరిబాబు, వయస్సు 19 సంవత్సరాలు, సింహాద్రిపురం గ్రామం, పిల్లంపూడి మండలం. A3గా వనం యేసుబాబు, తండ్రి చక్రం లేటు, వయస్సు 33 సంవత్సరాలు, ధర్మవరం గ్రామం, ప్రత్తిపాడు మండలం. ఈ యొక్క కేసులో మా యొక్క సిబ్బంది స్వాధీనం చేసుకున్నటువంటి 60 కేజీల గంజాయి విలువ సుమారు 3 లక్షల రూపాయల విలువ ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటుగా 2 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసులో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారు, మా ఎస్ఐ పవన్ కుమార్ గారు, అదేవిధంగా మా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు తగినటువంటి రివార్డులతో సత్కరించబోతున్నారు. సో ఈ సందర్భంగా మేము మా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కి తెలియజేయింది ఏమనగా, దయచేసి యువత అదేవిధంగా ఇతర వ్యక్తులు ఎవరు కూడాను ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాను అదేవిధంగా అమ్మకంలోని ఏ విధంగాను కూడాను మీరు దాంట్లో భాగస్తులు కాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయితే మాత్రం చట్టపరంగా మేము చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేయుచున్నాం. Please do like, share, subscribe.